దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడన్న దేవుడికి స్తోత్రం చెప్తాను గట్టిగా. నిజంగా ఆయన వినేసి వదిలేసేవాడు కానే కాదు. మన మాటలు, మన సమస్యలు మనుషులు గుర్తు పెట్టుకోలేకపోతారేమో కానీ దేవుడు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాడు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఆయన మర్చిపోయేవాడు కానే కాదు. అయితే ప్రియులారా, మరి ఈరోజు దినమున మన ఉపవాస ప్రార్థన మనము ఏర్పాటు చేసుకుని అందరం కూడా ప్రార్థించడానికి వచ్చి ఉన్నాం. అయితే ప్రియులారా, మన సమస్యల కొరకు, మనం బాధల కొరకు, ఆత్మీయత ఎదుగుదల కొరకు చేస్తున్న ప్రతి ప్రార్థన, ప్రతి ఒక్క స్వరము, ప్రతి విన్నపము, ప్రతి మొర పని చేయాలంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా పని చేయట్లేదు ప్రార్థనలు. హల్లెలూయా. ప్రార్థనలు పని చేయట్లేదు. అది ఉట్టిగానే ఉంటుంది. విత్తనము చచ్చిపోతే గాని దాంట్లోంచి ఇంకో జీవము రానిరాదు. కనుక ఈరోజు క్రైస్తవుడైన వ్యక్తి మందిరంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన ప్రార్థన పని చేయట్లేదు, జరగట్లేదు. ఆ ప్రార్థనలో, ఎందుకంటే భక్తుడు అంటాడు, నా ప్రార్థన మళ్ళీ తిరిగి నా ఎదలోకి వచ్చి ఉన్నది అంటాడు. నా ప్రార్థన మళ్ళీ నా ఎదలోకి వచ్చి ఉన్నది. ఎందుకు? దేవుడి దగ్గరకు వెళ్ళాల్సిన ప్రార్థన అది తన యొద్దకే వస్తుంది. ఎందుకని? తన వరకే తన ప్రార్థన నిలిచిపోతుంది. అది కార్యముగా మార్చబడట్లేదు, ఒక ఫలముగా మార్చబడట్లేదు, ఒక పనిగా ఆ ప్రార్థన చేయట్లేదు. కనుక ప్రార్థిస్తున్న మీకు తెలుసు, నా ప్రార్థన నా కుటుంబానికి పనిచేస్తుందా లేదా? ప్రార్థిస్తున్న మీకు తెలుసు, నా ప్రార్థన నా జీవితానికి పనిచేస్తుందా లేదా? ప్రార్థిస్తున్న మీకు తెలుసు, నా ప్రార్థన నా ఆశీర్వాదానికి పనిచేస్తుందా లేదా, అది కార్యము చేస్తుందా లేదా అని ప్రార్థించే వారికి మహా ఎక్కువగా తెలిసే ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? నువ్వు ప్రార్థన చేస్తే పని జరిగేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అది క్రియారూపంగా జరిగేటట్టుగా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ ప్రార్థన పని చేయట్లేదని అంటే, ఆ ప్రార్థన కార్యముగా మార్చబడట్లేదంటే, మన ప్రార్థన పనిగా ఎలా కావాలంటే అన్ని కారణాలు రాయబడి ఉంది. ప్రియులారా చూడండి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన ప్రార్థన పని చేయాలంటే ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మొదటగా ఆయనకి ఇవ్వాలి. ఆయన వంతు ఆయనకి ఇచ్చిన వారముగా ఉంటే, ఆయనకి ఇవ్వబడిన స్థానం ఆయనకి ఇచ్చితే, ఆయనకి ఆ స్థానం ఇచ్చిన తర్వాత చేసిన ప్రతి ప్రార్థన దేవుడు పనికొచ్చే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఎవరైతే ఈ వాక్యం తర్వాత మీ జీవితంలో మీ సమస్యలు దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో, ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఇంక మీద నుంచి పనిచేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. దేవుని పిల్లల వాక్యం చదువుకుందాం. చూడండి, రెండో దినవృత్తాంతాల పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. రెండో దినవృత్తాంతాల పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. 14:2-4 వచనం. 14:2-3 వచనం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పగలగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిఫలములను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభములను యూదా వారి పట్టణముల నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యముగా నెమ్మదిగా ఉండెను. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇక్కడ ఆస అనే రాజు కనబడుతున్నాడు. ఆస అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అతడు రాజ్యము ప్రారంభించిన తర్వాత, లేకపోతే తన జీవితం ప్రారంభించిన తర్వాత,
లేకపోతే ఒక ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత, లేకపోతే ఒక వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత, లేకపోతే ఒక ఉద్యోగం జాయిన్ అవ్వడం మొదలు పెట్టిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే తన జీవితంలో ఆ స్థలంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైన ఉన్నవన్నీ కూడా కొట్టివేసి తీసివేసేసి ఇక మీదట మీరు మీ పితరుల దేవుడిని యెహోవాను మీరు ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయనకు మాత్రం మీరు సేవించాలి. ఇంకా ఏది ఉండకూడదు. ఇంకా ఆయన స్థానాన్ని ఎవరు కూడా మీరు వేరే ఆయన ప్లేస్ లో ఇంకే ప్రతిమ కూడా మీరు నిలబెట్టకూడదని ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఎంతగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారంటే చూడండి 15వ అధ్యాయం 16వ వచనంలోని 16వ వచనంలోని మరియు తన తల్లి అయిన మయాక హాస్యమైన ఒక దేవత స్తంభం నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసాడు. చూడండి, దేవుడున్న స్థలములో దేవుని సేవించాలనే ప్రాంతంలో ఇంకా దేవుడిని మాత్రం ఆశ్రయించకూడదని ఆజ్ఞ జారీ చేసిన తర్వాత కూడా ఈమె తల్లి ఏం చేసిందండి? ఒక అసహ్యమైన ఒక దేవత స్తంభం నిలబెట్టిన తర్వాత ఆమెను ఇంకా పట్టపు దేవి అయి ఉండకూడదని, ఇంకా రాణిగా ఉండకూడదని తల్లిని ఏం చేశాడు? త్రోసివేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆశ అనే రాజు దేవుడికి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తన హృదయంలో తన జీవితంలో ఇచ్చాడు. కనుక ఈ ఇచ్చిన వ్యక్తికి వెంటనే సమస్య వచ్చిందండి. వెంటనే సమస్య వచ్చి ఉన్నది. వచ్చిన వెంటనే 14వ అధ్యాయం 11వ వచనంలోని 14వ అధ్యాయం 11వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకై నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామం బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే నా దేవుడవు. నరమాంతులను నీ పైని జయముందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆశ ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారి గట్టిగా చప్పులు కొడుతూ దేవుని మహిమ పరుచుకుందాం. హల్లెలూయా. దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వ్యక్తి చేసిన ప్రార్థన పనిచేసిందా లేదా? పనిచేసింది. ఏం ప్రార్థన చేస్తాడు? వారి ఎదుట మమ్మల్ని ఓడిపోనీకండి, ఆ సైన్యము చేతిలోనూ మేము ఓడిపోకుండా వారు మా ఎదుట నిలబడకుండా పారిపోవాలి అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నిశ్చయముగా వారి ఎదుట నుండి పారిపోయేటట్టుగా దేవుడు కార్యము చేశాడు. ఎందుకంటే ఒక ప్రార్థన పని చేయడం జరిగింది. అక్కడ యుద్ధము జయించడం జరిగింది. కనుక ఈ రోజు ఎవరైతే మనుషులకు స్థానం ఇస్తున్నారేమో, ప్రార్థనలు కావచ్చు, దేనికో కావచ్చు, ఏమండి ఈరోజు సంఘాల్లో కుటుంబ ప్రార్థనలో ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నారండి? కొన్ని సంఘాల నుంచి నేను చూసినప్పుడైతే మనుషులకు ఎక్కువ స్థానం. ఆ వ్యక్తి రాకపోతే ప్రార్థన మొదలు పెట్టలేరు. ఆ వ్యక్తి రాకపోతే భోజనం స్టార్ట్ చేయలేరు. ఆ వ్యక్తి రాకపోతే ఇంకా ఆరాధన మొదలు పెట్టలేరు. ఏమండి? కనుక ప్రియులారా, సంఘంలో కావచ్చు, కుటుంబ ప్రార్థనలు కావచ్చు, దేనికైనా కావచ్చు, ఏ పనులైనా కావచ్చు, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మిగతాదంతా కొట్టివేయబడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని స్థానాన్ని కొట్టివేసేసి మిగతా వాటికి ఇస్తున్నారు. అటువంటి వారు ఏ ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా అవేమి కూడా పని చేయవండి. అవేమి పని చేయవు. ప్రవీణ్ చెప్పాడు నేను ద్రాక్ష వలని తీగే మీరే ఉన్నారు. నాలో ఎంతగా నిలిచి ఉంటారో అంతగా మీరు ఫలిస్తారు. నాకు వేరే ఉంటే మీరు ఫలించలేరు. కనుక అది పనికిరాని తీగ ఉంటారు. మీ ప్రార్థన పనికిరానిదే ఉందో అవసరం జ్ఞాపం చేసుకోండి. పనికొచ్చే విధంగా ఉందో అవసరం జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. నేను ప్రార్థన చేసే వ్యక్తినే, మీరు కూడా ప్రార్థన చేసే వ్యక్తినే. నాకు ప్రార్థన అవసరం ఉన్నది, మీకు కూడా
ప్రార్థన అవసరత ఉన్నది. నా గురించి ప్రార్థన చేస్తున్నాం, నా ప్రార్థన నాకేమేమి ఉండాలి, అది నాకు పనికొచ్చే విధంగా ఉండాలి, అది పనిచేసే విధంగా ఉండాలి, అది చేసినప్పుడు నా జీవితంలో కార్యము మొదలు పెట్టినప్పుడు అది కార్యం తలపెట్టాలి. హల్లెలూయా. అలా చేయాలంటే నేనేం చేయాలి? నా ప్రార్థన వినే వ్యక్తికి నేను మొదటి స్థానం ఇవ్వాలి. గట్టి సోదరు చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీ ప్రార్థన కుటుంబంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ సాక్ష్యంలో కావచ్చు, ఎవరిని ఎక్కువగా ఎత్తిని హైలైట్ చేస్తున్న అవసరం జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. ఏమండి, స్వస్థపరిచేవాడు ఎక్కువ, స్వస్థత కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ, స్వస్థపరిచేవాడు ఎక్కువ, స్వస్థపరిచేవాడు ఎక్కువ. ఎందుకంటే ఈ రోజు కూడా యూట్యూబ్ లో అలాంటి వచ్చింది, హీలర్ గొప్ప, హీలర్స్ గొప్ప అని వచ్చింది. హల్లెలూయా. స్వస్థత ఇచ్చేవాడు గొప్ప, స్వస్థపరిచే వాళ్ళు గొప్ప అని. ఎందుకంటే స్వస్థపరిచే వాళ్ళు ఎవరు? సేవకులు కదండి. ఈరోజు దాన్నే గొప్పగా చేసుకునే వాళ్ళు, వాటికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఏమండి, కనుక ప్రియులారా, దేవుడికి ప్రథమ స్థానం, మొదటి స్థానం ఇస్తే ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను, మర్యాదను మనము ఇచ్చేవారుగా ఉంటే, ప్రభువా నీవు తప్ప ఇంకెవరు లేరు, నీవు నా సమస్యకి నీవే పరిష్కారము అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న ప్రార్థన పనిచేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. పనిచేయడం, దేవుని కార్యాలు, దేవుని యొక్క మాటలు పనిచేయడము మొదలు పెడతాయి. ఏమంటే ప్రియులారా, అలాగే మీ ఎదురించడానికి మేము బయలుదేరి ఉన్నామని ప్రార్థన చేసిన వెంటనే ఏంటి, వారు ఎదుట నిలవనీయకుండా వారిని మొత్తాడంట దేవుడు. హల్లెలూయా. వారిని మొత్తాడు. వీళ్ళు యుద్ధము చేయలేదే, వీరు యుద్ధము చేయలేదు, దేవుడే అక్కడ దేవుడు మొత్తాడంట. దేవుడు జోక్యం చేసుకున్నాడు. అక్కడ ఏం రాయబడాలి? వాళ్ళు కత్తి చేతను, ఇంటి చేతను వాళ్ళు జయించని రాయబడను కానీ ఎవరు సహాయం చేశారండి? దేవుడు సహాయం చేశాడు. దేవుడు వాళ్ళ ప్రార్థన పనిచేసే విధంగా చేశాడు. ప్రార్థన తగ్గ కార్యము దేవుడు చేసి ఉన్నాడు. ఏమి మొరపెట్టామో ఖచ్చితంగా దేవుడు సఫలము చేస్తాడండి. హల్లెలూయా. దేవుడి పిల్లరా, యెసన్న గారు ఒకసారి వ్యాన్ల గురించి, సైకిల్ గురించి, వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పినాడంట, నాకు ఏమి చెప్పినా నువ్వు వ్యాన్ అడుగుతున్నావు కానీ ఏ వ్యాన్ కావాలి, ఏ వ్యాను కావాలి. నిజంగా దేవుడు యెసన్న గారితో నాకు క్లియర్ గా నువ్వు చెప్పాలి, ఏ వ్యానో నాకు క్లియర్ గా చెప్పాలి. ఆ క్లియర్ గా డీటెయిల్స్ గా చెప్పినప్పుడంట ఆ కంపెనీ, ఆ కలరు అన్ని కూడా దాని తగ్గ వ్యాన్ దేవుడు అనుగ్రహించి ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలండి? క్లియర్ గా, వివరంగా నాకు ఇదే కావాలని ప్రార్థన చేయాలండి. అప్పుడే నీ ప్రార్థన ఏమవుతుంది? పని చేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏమవుతుందండి? పని చేయడం. టాబ్లెట్ వేసిన ఏం చేసినా కూడా ఏమవ్వాలి? ఫోన్ కొన్నారు, పని చేయకపోతే, సిమ్ కొంటే పని చేయకపోతే ఉంచుతారా? ఎట్లా షోరూమ్కి వెళ్ళి మార్చేస్తారు. కనుక నీ ప్రార్థన పని చేయకపోవడం గల కారణం ఏంటంటే, నీ స్థానం ఎవరికి ఇచ్చి ఉన్నావు? ఆ స్థానంలో ఎవరినో పెట్టి గణపరుస్తున్నావేమో, మహింపరుస్తున్నావేమో, పొగుడుతున్నావేమో. ఆ స్థానం నుంచి వాటిని అన్నింటిని త్రోసివేసి దేవుడి వాక్యానికి, దేవుడి శక్తికి ఆ స్థానాన్ని ఇచ్చేస్తే, ఆ స్థానంలో ఇవ్వబడిన ప్రార్థన ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. అందుకే శద్రక్ మేషక్ అబేద్నెగోలు మనం చూస్తాం. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళు చూస్తాం. నేను పెట్టిన నా ప్రతిమకు మీరు నమస్కరించాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి? నమస్కరించలేదు. దీని గురించి మాకు చింత ఏమి కూడా లేదు అని ఎంత పొగరగా, ఎంత రెక్లెస్ గా, ఎంతో విశ్వాసంతో, అటు వాళ్ళకి వీళ్ళు పొగరబోతోలరా, నా ఉప్పు తినే నాకు ఎదురు చెప్తున్నారు వీళ్ళు అన్నట్టుగా కనబడుతుంది. కానీ వీళ్ళు ఎవరికి ఇస్తున్నారండి ప్రాధాన్యత? దేవునికి అక్కడ ప్రతిమకు ప్రథమ స్థానం కాదు, దేవునికి వీళ్ళ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ప్రథమ స్థానం ఇవ్వబడి అందరూ భయపడిపోయి, వణికిపోయి సాగిల పడ్డారు. వాళ్ళకి దేవుళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చారు? రాజు ప్రతిమకు ప్రథమ స్థానం ఇచ్చారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం వాళ్ళ జీవితంలో దేవుడికి మాత్రం ప్రథమ స్థానము ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీవు దేవుడికి మాత్రం ప్రథమ స్థానము ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. కనుక ప్రియులారా, ఆ మధ్య బీచ్లో ప్రార్థన అవుతుంటంట
ఆ ప్రార్థన పెట్టుకున్న వ్యక్తి మామూలుగా ఈ గెట్ టుగెదర్ ప్రార్థన అవుతుంది కదండి. ప్రార్థన అవుతున్నప్పుడు అంట ఆ ప్రార్థన పెట్టించుకున్న వ్యక్తి ఎవరో ముగ్గురు రాలేదని ప్రార్థన ఆపేశాడు. ఎవరో ముగ్గురు రాలేదు. ఇంకా పాస్టర్ గారు వచ్చిన అవసరం లేదు. ఆ ప్రార్థనకి ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. కుర్చీలు ఖాళీ ఉన్న రోజులు, సేవ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఖాళీ కుర్చీలతో వాక్యం చెప్పే రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఒక ఐదుగురు ఇద్దరితో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. జాన్ విసులు గారు అయితే విజయవాడ సేవ చేస్తున్నప్పుడు ఇద్దరు ముస్లింలు వచ్చారంట మీటింగ్ కి, అంత పెద్ద గ్రౌండ్ లో. అయినా వాక్యము చెప్పి ఉన్నారు. ఇప్పుడు లక్షల వేల మంది. హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వారి ప్రాధాన్యత కాదు, కుర్చీలు నింపే దేవుడికి ప్రాధాన్యత ఇస్తే ఆయన సమృద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. కనుక నువ్వు నీ జీవితంలో స్థానం ఎవరికి ఇస్తున్నావో, ఎవరికి ఇవ్వబడుతుందో దేవుడు కన్నులారా చూస్తున్నాడు. నీ ప్రార్థనలు పనికి రాకుండా పోతాయి. నీ కన్నీళ్లు కూడా పనికి రాకుండా పోతాయి. అవి పనికొచ్చే విధంగా పనిచేయాలంటే నీ జీవితంలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. కనుక రెండో మాట ప్రియులారా, రెండో మాట సహవాసమునకు నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థన పనిచేయాలంటే ఏం చేయాలి? సహవాసమునకు నమ్మకముగా ఉండాలి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనంలోనే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను అనబడిన యూదావారందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పని కత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకత్వము ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించును. నేను నశించెదను. హల్లెలూయా. దేవుడి పిల్లరా, మన పెళ్లి కాకముందు వరకు ఎస్తేరు ఎవరితో ఉన్నదండి? మొర్దెకైతోటి, యూదా వారితోటి, అందరితో ఉంది. ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత కాని ప్రజల దగ్గరికి, కాని ఇంటికి వెళ్ళి ఉన్నది. దేవుడు భక్తులు లేని స్థలానికి వెళ్ళి ఉన్నది. అయితే ఆ యూదా వారందరూ కూడా ఒక రోజే చనిపోతారని ఆ వార్త ఆ రోజు అందలేదేమో. అందలేకపోతే మొర్దెకై ఏం చేశాడు? రాజు యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి గోను పట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. యూదా వారందరూ కూడా ఎంతో దుఃఖముఖులై మహాఘోషముతోటి రోదన చేస్తున్నారు అందరూ కూడా. అయితే రోదన చేస్తున్నప్పుడు ఈమె ఆ యొక్క గోత్రములో పుట్టిన ఆమె ఆ యొక్క గోత్ర సంఘ సభ్యులు ఈమె. ఆ సంఘములో ఉన్న ఈమె వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత నాకు వాళ్ళు ఏమైపోయారో, వాళ్ళు బాధపడుతున్నారా లేదా, వాళ్ళకి ఏ సమస్య ఉందో అని ఉన్నప్పుడు మొర్దెకై గర్నించాడు. నీ వల్ల కాకపోతే మాకు వేరే ఒక దిక్కు నుంచి సహాయం విడుదల వస్తుంది. కానీ నువ్వు నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఏమవుతారో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం వేరొక దిక్కు నుంచి సహాయము వస్తుంది అన్నప్పుడు ఏం చేసిందంటే, బయట ఉన్న వదిలేసి వచ్చిన సహవాసానికి మళ్ళా కలిసిపోయి బయట ఉన్న సంఘముతోటి లోపల ఉన్న ఈమె ఏం చేసింది? 3 రోజులు ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అంటే విడిచిపెట్టిన సహవాసానికి ఏమి ఉన్నది? ఈమె నమ్మకము. సహవాసానికి నమ్మకం ఇచ్చింది. నమ్మకం ఇచ్చింది. ఈ రోజు కూడా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక కొందరు డ్యూటీకి వెళ్ళడం వల్ల రాకపోయారు. కానీ డ్యూటీకి ఈ వైజాగ్ లో ఒక సంఘం అయితే ఒక యవనస్తుడు ఆల్నైట్ ప్రార్థన పెట్టుకున్నారండి. ఈ వైజాగ్ లోనే ఆల్నైట్ ప్రార్థన ఒక కుర్రాడు చెప్పాడు. ప్రార్థన చేసుకుంటే యవనస్తులందరూ ప్రార్థన చేసుకుంటున్నా ఆల్నైట్ ప్రార్థన పెట్టుకొని ఇలాగే కొంచెం టీ బ్రేక్ కదా, మనకి ఎలాగైతే టీ బ్రేక్ తాగుతామా అలాగే టీ బ్రేక్ వచ్చి యవనస్తులు కొంచెం బయటకు వెళ్తే ఆ సంఘంలో ఉన్న యవనస్తుడు వేరే చర్చికి ఆల్నైట్ ప్రార్థన వస్తున్నాడు. బయటపడితే బైబిల్ పెట్టుకొని కదండి. మన ఇంట్లో భోజనం ఉన్నప్పుడు వేరే ఇంట్లో తింటే, లేకపోతే మన కాలనీలోని మటన్ షాపులు ఉంటాయి. ఈ మటన్ షాపు గొర్రెని తీసుకొని ఆ మటన్ షాపులో వేయండి, ఏమిస్తారా? వేస్తే ఊరుకుంటారండి. నా మందులో నా గొర్రెలు. ఈ పల్లెటూరులో కావచ్చు, ఏ దేశంలో కావచ్చు అండి, ఏ మందకు ఆ మంద కంచి ఉంటుంది.
ఈ మంద నుంచి దూకడానికి వీల్లేదు, ఆ మంద నుంచి ఈ గొర్రె దూకడానికి వీల్లేదు. ఏ మందకు ఆ మంద నమ్మకంగా ఉండాలి. ఏ సహవాసానికి అయితే ఏ క్రైస్తవుడు అయితే నమ్మకంగా ఉండడో అతను చేసే ప్రార్థనలు ఏ మాత్రం పనిచేయవండి. పనిచేసినట్టు ఉన్నాయా? ఏమండి? లేక కల్లాబుల్లి మాటలు చెప్పుకోవడమే తప్ప అతని సహవాసముకు వేరే ఉంటే ఏ మాత్రం ప్రార్థనలు జరగవు. హల్లెలూయా, జరగవు. అందుకే ప్రియులారా ఎస్తేరు యూదా వారికి దూరం అయిపోయినా, రాజు ఇంటిలో ఉన్నా కూడా ఆమె బయటున్న తన ప్రజలతోటి కలిసి ఉపవాసము ప్రార్థన చేస్తున్నది. దేవుడు ఆమె చేసిన ప్రార్థన పనిచేయడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా, పనిచేయడం మొదలుపెట్టింది. ఏ ముద్దకైనా అయితే ఆ ఉరుకమ్మం ఎక్కించాలనుకున్నాడో ఎస్తేరు ప్రార్థన పనిచేయడం వలన హామానే ఆ ఉరుకమ్మము ఎక్కేటట్టుగా దేవుడు పనిచేసేటట్టుగా చేశాడు. హల్లెలూయా. ఇదంతా ఆమె ప్రార్థన కాదు, సహవాసానికి నమ్మకం ఇచ్చింది. నాకంటే ఒక సహవాసం ఉందని ఆ గుర్తెరిగింది. నా సహవాసం అంతా, నా సహవాసకులు, నా సహోదరులందరూ కూడా ఉపవాసం ఉండి రోదన చేస్తున్నారు. అయ్యో మేము చనిపోతున్నామే ఇంకో 2 రోజుల్లోని అని అంటే నేను తినేసి పడుకోవాలన్న నాకు ఆలోచన వచ్చింది. నేను సుఖంతో ఉండాలా, నేను కూడా కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తాను, అన్నపానం ప్రార్థన చేస్తాను అనేవారు అని ఇలాగ ఎవరైతే సహవాసం కోసం ప్రార్థన చేసే వాళ్ళు లేరండి. ఇలా ప్రార్థన సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ. కొన్ని సంఘాల్లో అయితే ప్రార్థన సహాయం చేసే తక్కువ. ఆ యొక్క సహోదరుడు కావచ్చు, ఎటువంటి బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా ఆ వ్యక్తి గురించి ఏం చేయాలని కలిసికట్టుగా ప్రార్థన చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరైనా రోగి ఉన్నాడల్లా అతని గురించి వెళ్ళి మీరు ప్రార్థన చెయ్యాలి అని రాయబడి ఉంది. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బైబిల్ అంటే నిజంగా సంఘంలో ఒకరు ఎక్కువ తక్కువ వాళ్ళు ఉంటారు. ఒకరు ఎక్కువగా ఉంటారు, ఒకరు తక్కువగా ఉంటారు. కానీ దేవుడు ఎక్కువ తక్కువ అని రక్తం కార్చి భూమిలోకి రాలేదు. హల్లెలూయా. వీళ్ళని తక్కువ ఎక్కువగా భూమి మీద రక్తం కార్చడానికి రాలేదు. అందరిని ఆయన కుమార్తెగా చేసుకోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులు, ఆయనకి నీవు మొరపెడితే, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు తోమలాగా బయట తిరగకుండా, లోతులాగా ఆ సొదొమ గుమర ఆ ద్వారం దగ్గర కూర్చోకుండా ఒక ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు ఆ సహవాసంలోకి నీవు వస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి జవాబును ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఏమండి? ఎంత దూరమైన ప్రార్థనకి ఫంక్షన్లకు వెళ్ళిపోతుంటారు చాలా మంది. ఎంత దూరమైనా అక్కడ భోజనం లేకపోయినా లాస్ట్ స్వీట్ కిల్లి దొరికినా పర్లేదని వెళ్ళిపోతుంటారు కదా. ఎంత ప్రార్థన వెళ్ళిపోతానండి? కనుక ప్రియులారా, నువ్వు వీటికి వెళ్ళిపోవడం కాదు, ఈ సహవాసాలు కాదు, నువ్వు దేవుని సహవాసంలోకి వచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎవరంటే క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తు సహవాసమునకు పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీ గురించి ఎవరు మొరపెట్టగలరు? నీ గురించి ఎవరు మొరపెట్టగలరండి? నీ సంఘమే నీకు పెడతారు. సతీష్ కుమార్ ఎవరో తల్లి గారికి గర్భఫలం గురించి, అప్పుల గురించి ప్రార్థన చేశారు. ఆయన ఏం చేపిస్తారు తెలుసా? ఆ పేరు చెప్పి ఒక్కొక్కరిని ఎదురు పెట్టి చేతులు పట్టుకొని ఆ సహోదరు గురించి మీరు అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేయండి అంటారు. ఎంతమంది? 30 మంది చేశారా? ఎంతమంది? ఎంత లెక్క పెట్టగలవా? అదేంటి? ఎందుకు ప్రార్థన చేశారు? సహవాసం. అది సహవాసంలో ఉన్నారు కనుక తప్పకుండా ఏం చేయాలి? నేను వేరే గొర్రెండి, నాకు వేరే గారు అంటే ఎలా కుదురుతుంది? ఆ మనస్తత్వం ఉంటే అసలు సంఘంలో ఎవరు కూడా అడుగు పెట్టరు. వాలంటీర్స్ ఎవరు కూడా పెట్టరు. కనుక ఇక స్వస్థత రావాలంటే సంఘానికి వేరే ఉంటే సంఘానికి వేరే తిరిగితే అనారోగ్యం వస్తుంది. సంఘానికి వేరే ఉంటే, సహవాసం వేరే ఉంటే నీకు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతాయి. సంఘానికి వేరే బ్రతికితే నీ ముఖంలో నీ ముఖంలో ఉన్న తేజస్సు మహిమను పోగొట్టుకుంటావు. సంఘానికి నీ సహవాసం సంబంధం లేకుండా ఉంటే నీవు బలహీనుడివి బలరాలైపోతాయి. ఇంకొంతమంది చూశాను అలాంటి వాళ్ళని, ఇంకొంతమందిని అలాంటి వాళ్ళని సహవాసం దూరపై శాపను అనిపించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా.
కనుక అటువంటి దుస్థితి, అటువంటి పరిస్థితి మనకి కలగకుండును గాక. హల్లెలూయా. దేవుడు ఒక క్షేమంతో, దేవుడు ఒక కృపతోటి మనం నింపబడును గాక. హల్లెలూయా. సావాసం దగ్గరికి పోయి పరిశుద్ధులతో ఏకమైపోయి, ప్రార్థన వీరులతోటి మనం ఏకమైపోయి దేవుడు ఒక మహిమను పొందుకునే వ్యక్తిగా మనం మారుదుము గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, ఎస్తేరు చూసిన విజయాన్ని మనం కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, సంఘంతో కలిసి చేస్తున్న ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మన ప్రార్థన పనిచేయడం మొదలు పెట్టును గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, ఏ ఒక్కరి ప్రార్థన దేవుడు వ్యర్థము చేయడు. ఏలీ అన్నాడు, నిశ్చయముగా నీవు చేసిన ప్రార్థన యెహోవా ఆలకించును గాక. క్షేమం నుండి ఇంటికి వెళ్ళుము. ఈ కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి.